తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తోట పంటలు నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. గత 3 రోజులుగా ఏనుగులు హల్చల్తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మామండూరులో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలను నాశనం చేసినట్లు రైతులు వాపోతున్నారు. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు సుమారు 60 లక్షలకు పైగా తీవ్ర నష్టం వాటిల్లింది. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయని రైతులు వాపోతున్నారు. గజరాజుల విహారంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మాత్రం శూన్యమని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుంచి మామిడి చెట్లను రక్షించుకోవడానికి ప్రాణాలను తెగించి బాణసంచాన్ని పేల్చి రైతులు ఏనుగులు తరిమే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పంట ధ్వంసంతో పూర్తిగా నష్టపోయిన తమకు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి కావడంతో అటవీ ప్రాంతంలో నీరు, ఆహారం లభ్యం కాక ఏనుగులు గ్రామ పరిసరాల్లోకి సంచరిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతంలో తోటలను ధ్వంసం చేస్తున్నాయి. అధికారులు స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపించాలని రైతులు కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మామండూరు రేణిగుంట మండలం మాది. సుమారు ఇక్కడ 70 నుంచి 80 ఎకరాల మామిడి తోట ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఏనుగులు బెడద మాకు ఎక్కువ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఈ విధంగా తోటలు మొత్తం పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో మాకు వెంచర్ అంతా కాలువలంతా తీయించినారు. ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరానికి ఒక 10 రోజులు 15 రోజులు వచ్చి తోటనంతా ధ్వంసం చేస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చి పట్టించుకున్న నాదుడే లేదు, దాఖలాలు లేవు. చేతికి వచ్చిన పంట ఈ విధంగా పోతా అంటే ఏ విధంగా మేము 3 రోజులుగా ఏనుగులు బెడద మరీ ఎక్కువైపోయింది. ఈ 3 రోజుల నుంచి కనీసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తొంగి మళ్ళీ చూసింది దాఖలాలు లేవు. ఈ విధంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి విన్నపమేమనగా మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసి మాకు మామండూరులో ఉండే మామిడి తోట రైతులకి నష్టపరిహారం అందించి మాకు నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా గ్రామ ప్రజల నుంచి మేమందరూ విన్నపం చేసుకుంటున్నాం. దాదాపు 10-15 ఎకరాల వరకు లాస్ అయిపోయినాము. ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క రైతు లాస్ అయిపోయినారు. చేతికి వచ్చే పంట పూర్తిగా లేదు. అది ఈ విధంగా మొత్తం తోటలంతా మొత్తం నాశనం చేసేసాయి. మీడియా పెంచుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేసే విధంగా మాకు ముందుకు రావాలని ఆశిస్తూ. నా పేరు కుమారస్వామి, మాది మామండూరు గ్రామము. మాకు సుమారు ఇక్కడ సన్నకారు రైతులు, మొత్తం సన్నకారు రైతులే. ఒక రైతుకు 1 ఎకరా 1.5 ఎకరా ఉన్న రైతులు మొత్తం 80 ఎకరాల భూమి మొత్తం తోట ఉంది ఇక్కడ. ఈ 80 ఎకరాల్లో మొత్తం అన్ని ప్రతి రైతు దాంట్లో నష్టపరిహారం అయితే ఫుల్గా ఏనుగులు వచ్చి ఇప్పుడు ఒక 3 రోజుల నుంచి పూర్తిగా ధ్వంసం చేసినాయి. ఇంత ముందుగా మేము ఫారెస్ట్ అధికారులకు 2-3 మాటలు పోయి అర్జీ మార్గంలో కూడా డిఓపో గారికి ఇచ్చినాము, తెలిపినాం. బౌండరీ కాలువ ఉంది, అక్కడక్కడ పూడికలు పూడున్నాయి. ఆ పూడికలు తీస్తే చాలు, ఏనుగులు రావు, మాకు నష్టం జరగదని చెప్పినాము. కానీ పూర్తిగా ఫారెస్ట్ అధికారులు ఇంతవరకు పట్టించుకోవాలా. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇంత బాధపడుతూ ఉంటే ఏ ఒక్క ఫారెస్ట్ అధికారి గారు వచ్చి వీటిని చూసి రైతులు ఏం బాధపడి ఎంత పోయింది అనేది ఇంతవరకు అంచనా గారు లేకుండా పూసినారు. తిరిగి మాకు రైతులకి మామిడి రైతులకి అంతా కలిసి మాకు ఆ బౌండరీ కాలువ తవ్విచ్చి తానొక్క చేస్తే మా మామిడికాయ రైతులంతా ఏనుగులు రాకుండా కాపాడుకొని మా రైతాంగం బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా మేమందరం తెలియజేస్తున్నాం.